హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అమెజాన్ గిఫ్ట్ వోచర్ను అమెజాన్ పే బ్యాలెన్స్గా ఎలా మార్చుకోవాలి, గిఫ్ట్ వోచర్ను ఎలా రీడీమ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. దానికోసం ముందుగా అమెజాన్ పే అని ఇక్కడ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా అమెజాన్ పే బ్యాలెన్స్ 253 ఉంది. ఇప్పుడు నేను రీడీమ్ చేసిన తర్వాత ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా రీడీమ్ చేయడం కోసం కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గిఫ్ట్ కార్డ్ కోడ్ ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది చూడండి. ఈ ఎంటర్ అనే బటన్ పైన ప్రెస్ చేసి మీ యొక్క గిఫ్ట్ కార్డు ఓచర్ కార్డు ఏదైతే ఉందో దాని కోడ్ ఉంటుంది, ఆ కోడ్ను కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను. నా మెయిల్ ఐడికి ఐసిఐసి బ్యాంకుకు సంబంధించిన అమెజాన్ గిఫ్ట్ కార్డు ఒకటి వచ్చింది. దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గిఫ్ట్ ఓచర్ అని చూడండి. ఈ గిఫ్ట్ ఓచర్ కోడ్ అండ్ పిన్ అని రెండు ఉన్నాయి కాబట్టి మనం కోడ్ వరకే కాపీ చేయాల్సి ఉంటుంది. కోడ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ తోటి ఉంది చూడండి. స్టార్టింగ్లో ఉన్న 14 లెటర్స్ మాత్రమే ఓచర్ కోడ్, మిగతాది పిన్ అన్నమాట. కాబట్టి ఆ కోడ్ మాత్రమే మనం కాపీ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ వరకు కాపీ చేసి ఇక్కడ ఎంటర్ అన్న చోట పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత బ్రాకెట్ ఉంది, దాన్ని తీసేయండి. ఇప్పుడు ఒక్కసారి లెక్క పెట్టుకోండి కావాలనుకుంటే. అవి 14 లెటర్స్ ఉంటాయి, లెటర్స్ అండ్ నెంబర్స్. ఇప్పుడు యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అనే చోట కొట్టండి. ఇంతే, సింపుల్గా మీ యొక్క గిఫ్ట్ కార్డు యాడ్ అయిపోతుంది. 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ యాడెడ్ అని కనిపిస్తుంది. బ్యాక్ వచ్చి ఒకసారి మీ యొక్క యాప్ను రీఓపెన్ చేయండి. చూడండి, రీఓపెన్ చేసేసరికి 1253 రూపాయలు ఉన్నాయి. ఈ విధంగా మనం అమెజాన్ పే గిఫ్ట్ వోచర్ను అమెజాన్ పే బ్యాలెన్స్గా మార్చుకునే విధానం. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.